కడతాల్ పిరమిడ్ వ్యాలీకి వెళ్ళే దారిలో ఉంది ఈ గుడి. శ్రీ రామేశ్వర వీరాంజనేయ క్షేత్రం. ఈ ఆధ్యాత్మిక సత్యం మిమ్ములను ఓ వినూత్న మార్గమును వైపు పయనింపచేస్తుంది. హలో సార్. ఓకే, ఇక్కడ 41 days దాకా మెడిటేషన్ చేసుకోవచ్చు, మౌన ధ్యానము. ఓకే, ఇక్కడ పిరమిడ్లో కింగ్ చాంబరు, క్వీన్ చాంబరు, బాబాజీ గుహ ఉంటుంది. బాబాజీ గుహలో ఎక్కువ ఎనర్జీస్ ఉంటుంది. ఓకే, కింగ్ చాంబర్ లో ఇంకా హై లెవెల్లో ఉంటుంది ఎనర్జీస్. థ్యాంక్ యూ. ఏమైనా ఫీజు ఇవ్వని పర్ డేకి 100 రూపీస్. ఒక 1 month కంటే 2000. 1 month. 15 days కంటే 1000 రూపీస్. 1000 అలా ఉంటుంది. డార్మెటరీ. ఇక్కడ సపరేట్ గా రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ దానికి 750 రూపీస్ పర్ డే. థ్యాంక్ యూ సార్. ధ్యానము అంటే ఏమిటి? ధ్యానము ఎందుకు చేయాలి? ధ్యానము ఎలా చేయాలి? ఈ మూడింటి గురించి తెలుసుకొని ఎవరైతే నిత్య జీవితము ప్రతిరోజు ధ్యానం చేస్తారో ఇక వారికే తెలుస్తుంది లాభమో నష్టమో. ఇక మొదటిది ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస. ఇక రెండవది ధ్యానం ఎందుకు చేయాలి అంటే ధ్యానము ద్వారా జ్ఞానము, జ్ఞానము ద్వారా మోక్షము. ఇక మూడవది ధ్యానము ఎలా చేయాలి ఇప్పుడు తెలుసుకుందాము. హాయిగా కూర్చోండి. కళ్ళద్దాలు ఉన్నవాళ్ళు అద్దాలు తీసి పక్కన పెట్టండి. 2 చేతులు కలుపుకోండి, వేళ్లలో వేళ్ళు పెట్టుకోండి. నెమ్మదిగా 2 కళ్ళు మూసుకోండి. మామూలుగా జరుగుతున్న ఊపిరి మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఎక్కువగా శ్వాస తీసుకోవడం, ఎక్కువగా శ్వాస వదలడం చేయకూడదు. నేలపైన కూర్చొని ధ్యానం చేయవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు, గోడ కానుకోవచ్చు, కాళ్ళు సాపుకోవచ్చు, సోఫాలో కూర్చోవచ్చు. సుఖంగా హాయిగా కూర్చోండి. ధ్యానం చేసే సమయంలో ఏ నామము జపం చేయరాదు. రామ రామ, కృష్ణ కృష్ణ ఇలా. ఏ గురువు రూపము, ఏ దైవ రూపము ఊహించుకోరాదు. ధ్యానము చేసే సమయంలో శరీరం కదలవచ్చు, కండ్లు మాత్రం తెరవకండి. ధ్యానం ఎప్పుడు చేయాలి అంటే ధ్యానం ఎప్పుడైనా చేసుకోవచ్చు. ధ్యానం ఎక్కడ చేయాలి అంటే ధ్యానం ఎక్కడైనా చేసుకోవచ్చు. ధ్యానం ఒక్క రోజులో ఎన్నిసార్లు చేయవచ్చు అంటే మీకు వీలైనప్పుడు వీలైనన్ని సార్లు ధ్యానం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.